Hello friends, welcome back to channel friends. Dr. NTR University of Health Sciences BPT, BSc MLT and BSc Paramedical Sciences గురించి అన్నమాట ఈ వీడియో. సో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అన్న పారామెడికల్ యొక్క కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఏపీలో అని చెప్పేసి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళందరి కొరకు ఈ వీడియో అనమాట. సో ఫర్ దట్ అడ్మిషన్ స్టార్టింగ్ నుంచి మీకు ఎండింగ్ వరకు అంటే మీకు సీట్ తెప్పించి మీకు క్లాసెస్ స్టార్ట్ అయ్యి మీకు హాస్టల్ ఫెసిలిటీ కల్పించేంత వరకు మన ఛానల్ అయితే మీకు తోడుగా ఉంటుంది. ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మన ఛానల్లో పెట్టే కంటెంట్ కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ మొత్తంగా ఈ యొక్క పారామెడికల్ కౌన్సిలింగ్లో ఎన్ని కోర్సులు ఉంటాయి అండ్ ఈ యొక్క కోర్సులకి ఎలాంటి స్కోప్ ఉంది ఫ్యూచర్లో అని చెప్పేసి మనమైతే డిస్కషన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ అయితే మీరు చూసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్ అయితే అక్టోబర్లో అయితే వచ్చింది. సో ఈ ఇయర్ అయితే చాలా లేట్ అయిపోతుంది. అక్టోబర్ అయిపోయి నవంబర్ ఎండింగ్ వరకు మీకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇందులో వచ్చేసి మనకి ఎన్ని కోర్సులు ఉన్నాయంటే టోటల్గా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో సో మొత్తంగా 10 కోర్సెస్ అయితే ఉన్నాయి పారామెడికల్ కోర్సెస్. అందులో నుంచి బీఎస్సీ ఎంఎల్టీ అండ్ నెక్స్ట్ బీఎస్సీ న్యూరోఫిజియాలజీ అండ్ బీఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ అండ్ నెక్స్ట్ బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ and BSc Cardiac and Cardiovascular Technology and BSc Anesthesiology Technology and Operation Theatre Technology and BSc Imaging Technology and BSc Emergency Medical Technology and next BSc Respiratory Therapy Technology. టోటల్గా మనకు ఉన్నటువంటి కోర్సెస్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్లో 10 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఎక్కువగానే ఉంటాయి ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ అని చెప్పేసి అండ్ నెక్స్ట్ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ ఇందులో ఉంది. సో మరికొన్ని కోర్సెస్ అయితే ఇంకా ఉంటాయి. సో అవన్నీ అయితే ఇక్కడ లేవు. ఇక్కడ వచ్చేసి మనకి ఉన్నటువంటి కోర్సెస్ మాత్రం 10 కోర్సెస్ మాత్రమే. అందులో నుంచి మళ్ళీ ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఈ ఇయర్ దీనికి కూడా కంబైన్డ్గా అయితే వీళ్ళకి కౌన్సిలింగ్ అయితే ఒకటే సింగిల్ నోటిఫికేషన్తో కౌన్సిలింగ్ అయితే చేపడతారనమాట. సో ఇప్పుడు మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఫ్రెండ్స్ ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత పర్టికులర్ వెబ్సైట్లో మీ యొక్క డీటెయిల్స్ అంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అయితే కల్పిస్తారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ కాదు మరి కొత్తది చేస్తారనమాట. సో ఫ్రెండ్స్ దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి బైపీసీ చేసిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు అండ్ బ్రిడ్జ్ కోర్స్ ఒకేషనల్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అండ్ ఫీ స్ట్రక్చర్కి వచ్చి చూసుకున్నట్టయితే ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 2,360 రూపీస్ అండ్ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1,888 ఉంది. సో ఇదే ఫీ స్ట్రక్చర్ అయితే కంటిన్యూ అయితే అవుతుందన్నమాట ఈ ఇయర్ కూడా, ఇంతకంటే ఎక్కువ అయితే ఉండదు. సో నెక్స్ట్ మీకైతే సీట్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ ఫీ అయితే ఉంటుంది 5,600 రూపీస్, అదైతే పే చేయాల్సి ఉంటుంది మీకు సీట్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ కొరకు. అండ్ దాని తర్వాత వచ్చేసి మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏవైతే కావాలో ఇక్కడ ఒకసారి చూసుకోండి, లేనివి ఇప్పుడే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎస్ఎస్సి మార్క్స్ మేము అయితే కావాలి ఫ్రెండ్స్ అండ్ ఇంటర్మీడియట్ యొక్క మార్క్స్ మేము. ఇన్ కేస్ మీరు కనుక ఒకేషనల్ చేసిన వాళ్ళైతే తప్పకుండా మీ యొక్క ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా కావాలి. సో అప్లోడ్ చేసే టైంలో బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ తప్పకుండా అప్లోడ్ చేయాలి, లేదు అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 6th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే తప్పకుండా కావాలి. అండ్ ఇంటర్మీడియట్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అయితే మ్యాండేటరీ. ఏదైతే మీరు ప్రీవియస్గా ఇంటర్మీడియట్ చేశారా లేదంటే లాంగ్ టర్మ్ చేసి ఉన్నా కానీ మీరు ఇంటర్మీడియట్ చేశారు కదా, సో ఆ యొక్క సర్టిఫికేట్ కావాలి. లేదు డిగ్రీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో లేదంటే మిగతా ఏదైనా కోర్సులో జాయిన్ అయినా కానీ ఇన్ కేస్ డిస్కంటిన్యూ చేస్తే డిస్కంటిన్యూ టీసీ అయితే కావాలి. ఆ డిస్కంటిన్యూ టీసీతోనే ఇప్పుడు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పకుండా మీకు రిజర్వేషన్ వర్తిస్తుంది అని అనుకుంటే తప్పకుండా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కావాలి. ఇన్ కేస్ పేరెంటల్ ఇన్కమ్ మీ యొక్క పేరెంటల్ ఇన్కమ్ అయితే తప్పకుండా కావాలి ఫ్రెండ్స్. లేదు అంటే మీరైతే ఇప్పుడే రెడీ చేసుకుని పెట్టుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్, పేరెంటల్ ఇన్కమ్ అండ్ దాని తర్వాత ఇన్ కేస్ ఇక్కడ మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా కావాలి అని కూడా తప్పకుండా మీరైతే ఇప్పుడే వెళ్ళి మీ సేవలో అప్లికేషన్ అయితే పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అయితే తీసుకొని పెట్టుకొని వన్స్ మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇవన్నింటికి తిరగడానికైతే మీరైతే టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? అప్లికేషన్ ఉండేదే మోస్ట్లీ ఒక 6 to 7 days అయితే ఉంటుంది అప్లికేషన్. ఈ లోపు మీరు ఇవన్నీ ప్రాసెస్ చేస్తే మీకు ఈ యొక్క సర్టిఫికేట్స్ రానికే 5-6 days పడుతుంది. సో ఒక్క రోజులో మీరు అప్లికేషన్ చేయలేరు, సో ఇబ్బంది అయితే అవుతుంది. కాబట్టి ప్లీజ్ అట్లాంటిది ఏం చేయకండి. క్యాస్ట్, ఇన్కమ్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్తో పాటు మీకు మళ్ళీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా కావాలి అనుకుంటే మీరైతే ఇవి అప్లికేషన్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ ఎలానో ఉంటుంది మీ దగ్గరే. అండ్ మైనారిటీ సర్టిఫికేట్ ఎవరైతే మైనారిటీ స్టూడెంట్స్ ఉన్నారో మీరు
హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క మైనారిటీ సర్టిఫికేట్ అయితే తీసుకొని దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ యొక్క సర్టిఫికేట్ అయితే ఉందా లేదా అని ఒకసారి 1-2 వెరిఫై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక లోకల్ స్టేట్ సర్టిఫికేట్ అయితే వేరే వాళ్ళు మైగ్రేట్ అయిన వాళ్ళకి, తెలంగాణ టు మైగ్రేట్ అయిన వాళ్ళకి అవసరం అయితే పడుతుంది. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ మీ యొక్క సైన్ అయితే తప్పకుండా కావాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇవన్నీ అయితే తప్పకుండా మీ దగ్గర ఉంటేనే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే వీలైతే ఉంటుంది ఫ్రెండ్స్, లేదంటే లేదనమాట, ఓకేనా. సో అదనమాట విషయం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఈ యొక్క కోర్సెస్కి ఉన్నటువంటి స్కోప్ ఎట్లాంటిది అంటే చాలా హై స్కోప్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క కోర్సెస్కి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇందులో ఈ యొక్క కోర్సెస్కి లైక్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీకి చాలా మంచి స్కోపే ఉంది. అండ్ ఎంఎల్టీకి అయితే చెప్పలేము, దీనికి ఉన్నటువంటి స్కోపే వేరే లెవెల్లో ఉంది. అండ్ ఈవెన్ వీటితో పాటుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అనెస్థెషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీకి వీటికైతే హై స్కోప్ అయితే ఉంది ఇవన్నిటితో పోల్చుకుంటే. అండ్ తర్వాత కార్డియాక్ అండ్ కార్డియాక్ టెక్నాలజీకి ఉంది. సో ఇట్లా ఒక్కదానికి ఒకటి స్కోప్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. రేడియాలజీ లేదు ఇందులో, దానికి హై స్కోప్ ఉంది ఇంకా. సో ఇవన్నిటికైతే మంచి స్కోప్ ఉంది. ఇవన్నిటికి సంబంధించినటువంటి స్కోప్ పైన నేను మరో ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సో ఒక్కొక్క దాని గురించి వివరించుకుంటూ, అది బెటర్ అనుకుంటా నన్ను అడిగితే. సో అదన్నమాట ఫ్రెండ్స్ విషయం. మనకైతే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్లో అయితే వస్తుంది. సో నవంబర్ ఎండింగ్ వరకు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో తప్పకుండా రాగానే నేనైతే మీకు గైడెన్స్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్